జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల అటెండెన్స్ ను మేయర్ పరిశీలించారు. అయితే చాలా శాఖల్లో ఉద్యోగులు కనిపించలేదు. 11 దాటినా ఉద్యోగులు డ్యూటీకి రాకపోవడంతో సీరియస్ అయ్యారు. లేట్ గా వస్తే కుదరదని, పని చేస్తే చేయండి లేకపోతే వెళ్లిపోవచ్చని వార్నింగ్ ఇచ్చారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల అటెండెన్స్ ను మేయర్ పరిశీలించారు. అయితే చాలా శాఖల్లో ఉద్యోగులు కనిపించలేదు. 11 దాటినా ఉద్యోగులు డ్యూటీకి రాకపోవడంతో సీరియస్ అయ్యారు. లేట్ గా వస్తే కుదరదని, పని చేస్తే చేయండి లేకపోతే వెళ్లిపోవచ్చని వార్నింగ్ ఇచ్చారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బల్దియా హెడ్ ఆఫీస్ లో మేయర్ తనిఖీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఉద్యోగుల ఆలస్యంపై మేయర్ రియాక్షన్స్ ఏంటి? ఇవాళ ఒక 20 నిమిషాల క్రితం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిహెచ్ఎంసీలో మొత్తం ఉద్యోగస్తులు ఎన్ని వింగ్స్ లో ఎంతమంది ప్రస్తుతం పనిచేస్తున్నారు, అసలు డ్యూటీకి వస్తున్నారా లేదా అనేటువంటి అంశం పైన ఆమె ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఆమె ఆఫీస్ పక్కనే సెక్రటరీ ఆఫీస్ ఉంటుంది. ఆ సెక్రటరీ ఆఫీస్ నుంచి తనిఖీలు స్టార్ట్ చేస్తే ఏ ఒక్క విభాగంలోనూ పూర్తి స్థాయిలో ఉద్యోగులు ఉండాలో అంతమంది లేరు అనేది ఆమె గుర్తించారు. మొదటగా సెక్రటరీ సెక్షన్ లో దాదాపుగా 21 మంది సిబ్బంది ఉండాలి. కేవలం 5 మంది మాత్రమే వచ్చారు. వాళ్ళందరూ కూడా 11 గంటల 20 నిమిషాలకు 11 గంటల 30 నిమిషాలకు ఆ టైంలో ఆఫీస్ కి వస్తున్నారు. ఈ దృశ్యాలు చూసినటువంటి మేయర్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత 2వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫైనాన్స్ విభాగం, దాని తర్వాత అడ్మిన్ విభాగం, ఆడిట్ విభాగానికి సంబంధించిన వింగ్స్ కి సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీ చేశారు. అందులో కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక 10% కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు అనేది మేయర్ దృష్టికి వచ్చిందని గమనించారు. దాంతో వెంటనే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హెచ్ఓడీని పిలిచి ఇంత అధ్వానమైన పరిస్థితి ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని హెచ్ఓడీ మీద మేయర్ సీరియస్ అయినట్లు మనం క్లియర్ గా దృశ్యాల్లో గమనించవచ్చు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 6 జోన్ 30 సర్కిల్స్ ఉంటే సర్కిల్ కార్యాలయాల్లో, జోనల్ కార్యాలయాల్లో జనం ఫిర్యాదులు రెక్టిఫై కాకపోతే నేరుగా హెడ్ ఆఫీస్ కి వస్తారు. హెడ్ ఆఫీస్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేస్తారు. అయితే ఇక్కడ అనేక రోజుల నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి జరుగుతుంది. అయితే ప్రజావాణిలో చాలా వరకు రిక్వెస్ట్లు ఇచ్చినట్టు కూడా పెండింగ్ లో ఉంటున్నాయి. ఎందుకు పెండింగ్ లో ఉంటున్నాయి? సిబ్బంది కరెక్ట్ గానే ఉన్నారు కదా, ఈ పని చేస్తున్నారా లేదా, డ్యూటీకి వస్తున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు మనకి సమస్య చాలా వరకు మొత్తము హెడ్ ఆఫీస్ లో దాదాపుగా 1500 నుంచి 2000 మంది సిబ్బంది పనిచేస్తే అందులో ప్రస్తుతం మనకి ఉన్నటువంటి సమాచారం లేదా మేయర్ గమనించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 300 నుంచి 400 మంది సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో రాలేదు అనేది మనం చెప్పొచ్చు. అయితే ఇంకోటి ఫైనాన్స్ విభాగము, దాంతో పాటు ఆడిట్ విభాగంకి సంబంధించినటువంటి దాంట్లో సిబ్బంది ఎంతమంది ఉంటారు అని ఒకసారి అటెండెన్స్ కూడా చెక్ చేస్తే చాలా మందికి సంబంధించిన అటెండెన్స్ చాలా ఖాళీగానే ఉన్నాయి, సైన్ లేవు. అంటే వాళ్ళందరూ ఒకే రోజు వచ్చి 4-5 రోజులకు సంబంధించిన ఫైళ్లు పెడతారు అనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తం అవుతా ఉన్నాయి. దానిపైన హెచ్ఓడీలు దృష్టి పెట్టినటువంటి అంశాన్ని చెప్పారు. అది కాకుండా ఇప్పటి వరకు ఎవరైతే డ్యూటీకి సరిగ్గా రావట్లేదో లేకపోతే ఇవాళ ఎవరు రాలేదో పూర్తి స్థాయి వాళ్ళందరికీ కూడా మెమోలు జారీ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలని ఆ విభాగంకి సంబంధించినటువంటి హెచ్ఓడీలను ఆదేశించినట్లు తెలుస్తా ఉంది. ఇంకా మరో 2-3 వింగులు ఇంకా ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ పూర్తయిన తర్వాత ఆమె ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు లేకపోతే ఎటువంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు అనేది మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొకటి ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఫైనాన్స్ విభాగంలో, దాంతో పాటు అడ్మిన్ విభాగంలో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో రిజిస్టర్ చెక్ చేస్తే 2-3 ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ పక్కన చైర్లు ఖాళీగా ఉన్నాయి. అయితే మీ పక్కన చైర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి రావట్లేదు, వాళ్ళ పేర్లు ఏంటి అంటే కూడా సంబంధిత సిబ్బంది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు. చాలా మంది వచ్చిన వాళ్ళు మొబైల్స్ వాడుకుంటూ దాంట్లో గేమ్స్ ఆడుకుంటూ మూవీలు చూసుకుంటూ కూర్చున్నారు. ఇట్లా చేస్తే కుదరదు. ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తుంది హైదరాబాద్ నగర వాసుల కోసం, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం. ఉద్యోగులకు టైంకి జీతాలు ఇస్తున్నాము, ఉద్యోగ భద్రత కూడా మేము చూస్తున్నాం. కానీ ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తే కుదరదు అనేటువంటి సీరియస్ వార్నింగ్ అయితే ఆమె ఇచ్చారు. సో మరి నిజంగానే జారీ చేస్తారా అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఆకస్మికంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు
అధికారిగా ఏ కమిషనర్ గానీ లేదంటే ఏ మేయర్ గానీ విజిట్ చేయలేదు, ఇన్స్పెక్షన్ చేయలేదు. వాళ్ళు ఒక మేయర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుందని కూడా వాళ్ళు ఊహించలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ మేయర్ వచ్చి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం, ఉద్యోగస్తులు ఎవరు రాకుండా కూడా వచ్చినట్లు చూపిస్తున్నారు. కొంతమంది అసలు రావట్లేదు. మేయర్ వచ్చిన తర్వాత 12 గంటలకు ఒక ఉద్యోగి నీది ఇందాకే వచ్చింది, నీ టైం ఏమవుతుంది, నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు అని కూడా ఆమెకి మేయర్ సీరియస్ గా ప్రశ్నించారు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జిహెచ్ఎంసీలో ఉద్యోగస్తుల పనితీరుని క్లియర్ గా ప్రతిబింబిస్తుంది. మరి రాబోయే రోజుల్లో అయినా ఉద్యోగులకు సంబంధించిన పనితీరు ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఇంకా ఇన్స్పెక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇన్స్పెక్షన్ కంటిన్యూ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత యాక్షన్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఏ విధమైనటువంటి సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో ఆకస్మిక